నందమూరి మోక్షజ్ఞ బర్త్డే స్పెషల్గా కాసేపటి క్రితం ప్రశాంత్ వర్మ ఇచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. సూపర్ హీరోగా నందమూరి మోక్షజ్ఞగా కనిపించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి మోక్షు ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక మూవీ ఎలా ఉంటుంది, కథ ఏంటి, పురాణ ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చే కథలో మోక్షజ్ఞ ఎలాంటి క్యారెక్టర్ను పోషిస్తారు అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక ట్రెండీ లుక్ను రిలీజ్ చేసి ప్రశాంత్ వర్మ అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. ఇక మోక్షజ్ఞ లుక్ చూసి టాలీవుడ్ షాక్ అవుతుంది. మోక్షజ్ఞకి బర్త్డే విషెస్ చెబుతూ ఈ కొత్త మూవీ అప్డేట్ గురించి స్పందిస్తున్నారు. డైరెక్టర్ బాబీ, గోపీచంద్ మలనేని ఇలా అందరూ మోక్షజ్ఞ లుక్ మీద స్పందిస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. మోక్షజ్ఞ స్పెషల్గా బర్త్డే విషెస్ చెప్పారు. ఈ కొత్త మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం బ్రదర్స్ ఇద్దరు వేసిన పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. సినిమా ప్రపంచంలోకి వస్తున్నందుకు అభినందనలు. మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ తరుణంలో తాతగారితో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఆశీర్వాదాలను కురిపించాలని కోరుకుంటున్నాను అని మోక్షజ్ఞకి బర్త్డే విషెస్ తెలిపారు ఎన్టీఆర్. ఇక సినిమా ప్రపంచంలోకి స్వాగతం మోక్షు. తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోక్షజ్ఞకి కళ్యాణ్ రామ్ స్పెషల్గా విషెస్ చేశారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. కరోనా టైంలో ఈ వార్తలు ఎక్కువయ్యాయి. బాలయ్య అయితే ఆదిత్య 999 స్క్రిప్ట్ని కూడా రెడీ చేశాను అని, తాను తన కొడుకు కలిసి నటిస్తామని కూడా ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఇలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి మోక్షు ఒక సూపర్ హీరోలా ఎంట్రీ ఇచ్చారు. మరి మునిముందు హనుమాన్, జై హనుమాన్, మోక్షు మూవీ ఎలా ఇంటర్లింక్ చేస్తాడో చూడాలి మరి.